మన రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అవతల వాళ్ళకు కూడా కొంత అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్‌లో వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ దాన్ని మనం అర్థం చేసుకొని, ఆ కొద్దిసేపు గనక మనం ఓపిక పడితే తర్వాత మళ్ళీ నార్మల్‌గా వచ్చినప్పుడు మామూలుగా అయిపోతుంది. ఇందులో ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో కోపాలు, తాపాల్లో మనం గట్టిగా అరిచేస్తుంటాం. అరిచేసేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో కొంచెం పరుష పదజాలం వాడటం జరుగుద్ది. హార్ష్‌గా మాట్లాడటం జరుగుద్ది. ఒక్కొక్కసారి "అచ్చీ! ఛీ! నువ్విట్లా, నువ్వట్లా" అని చెప్పి అరవటం అన్నీ జరుగుతుంటాయి. అయన్నీ జరిగితే ఆ క్షణంలో మనకు కొంచెం బాధగా ఉంటుంది గానీ, అది బయటికి రావటమే మంచిగా లోపలున్న భావం బయటకొచ్చినప్పుడు, మనం మన గురించి అవతల వ్యక్తికి ఎటువంటి అభిప్రాయం ఉంది, దాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి అని కూర్చొని, మనం దాని గురించి ప్రయత్నం చేసి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, ఆ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్ అపార్థాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కొంచెం మనం తొలగించుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి మనం ఈ మనం రియాక్ట్ అవ్వకుండా జనరల్‌గా కొంచెం అర్థం చేసుకొని, రెస్పాండ్ అయ్యి, వాళ్ళతో పాటు మనం వాళ్ళ కష్టం, వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ చేస్తున్నా గూడా ఈ మన అన్‌కాన్షియస్ వాళ్ళ యొక్క పార్ట్నర్ అన్‌కాన్షియస్‌ని పట్టుకొని మనం గూడా అన్‌కాన్షియస్ అయిపోయి అంటే మనం గూడా వే ఆ ఆవేశంలో మనం వాళ్ళు మాట్లాడేసుకున్నా గూడా మనకు ఒకసారి ఈ మనసుతో మనకు అనుబంధం ఉంటది కాబట్టి ఒక్కొక్కసారి మాట్లాడినా గూడా మనకుండేది ఆ రియాక్షన్ అనేది గానీ, లేపోతే ఏదున్నా గానీ మన రియాక్షన్ మనకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనం ఎప్పుడైతే మనకి మనసుతో మనకి బంధం వేసి ఉంటదో, ఆ బంధాన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం కాబట్టి, దానివల్ల మనకొచ్చే నష్టమే లేదు కోపం వల్ల అని చెప్పేసి. ఈ హ్యూ ఇది చదివేసాం కదా! చెప్పింది కదా! ఈ హ్యుమానిటీ ఈజ్ అండర్ గ్రేట్ ప్రెషర్ టు ఎవాల్వ్ బికాజ్ ఇట్ ఈజ్ అవర్ ఓన్లీ ఛాన్స్ టు సర్వైవ్ యాస్ ఎ రేస్. ఈ హ్యుమానిటీ మానవత్వం, మానవాళు మానవులు అనేది ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే మనం ఇదొక్కటే మనకి ఈ ఇది ఇంకా అయిపోలేదు సార్ పారాగ్రాఫ్. అవ్వలేదా? ఆ ఒక్క పేరానే అయిందా అయితే? అవును. ఇదొక్కటే అయిందా? నిన్న రెండు పారాగ్రాఫ్స్. ఇది కూడా ఇది కూడా ఇది వస్తుంది ఒకటి కదా! అంటే మనం ఓకే. కనుక్కోవడమే పెద్ద అంటే యాహ్! ప్లేస్ ఇమ్మని సగం చెప్పేసి గెలిచినట్టు ఓకే. అన్నట్టు. రైట్. ఇవాళ నుంచి మొదలుపెట్టేద్దాం. ఉమ్. యెస్. శ్రీలక్ష్మీదేవి గారు. Humanity is under great pressure to evolve because it is our only chance of survival as a race. This will affect every aspect of your life and close relationships in particular. Never before have relationships been as problematic and conflict ridden as they are now. As you may have noticed, they are not here to make you happy or fulfilled. If you continue to pursue the goal of salvation through a relationship, you will be disillusioned again and again. But if you accept that the relationship is here to make you conscious instead of happy, then the relationship will offer you salvation and you will be aligning yourself with the higher consciousness that wants to be born into this world. For those who hold on to the old patterns, there will be increasing pain, violence, confusion, and అండ్ madness. మ్యాడ్‌నెస్. యా. సో ఇక్కడ హ్యుమానిటీ గురించి మనకు అంటే దీనికి ఏం చేయొచ్చు, ఎట్లా చేయాలి అంటే హ్యుమానిటీ మన ఇప్పుడు మనుషులు, మన మానవ జాతి అనేది
ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది, ఎక్కడైతే మనం చేంజ్ కావాల్సిన అవసరం పడింది. ఇక మనం ముందు ముందు జాగ్రత్తగా మసులుకోవాలి అంటే, మన ఉనికి ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మారాలంట. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే ఖచ్చితంగా మారాల్సిన అవసరం మన మానవ జాతి. ఎందుకు అంటే దిస్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యర్ లైఫ్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్స్ ఇన్ పర్టికులర్. అది చేంజ్ కాకపోతే, చేంజ్ అవ్వాల్సిన టైం ఇది చాలా పీక్ టైం, అండ్ ఈ టైంలో మనం చేంజ్ కాకపోతే మన రిలేషన్షిప్స్లో ఆబ్వియస్లీ మనం సింగిల్గా బ్రతకలేము. అట్లానే రిలేషన్స్తోనే డిపెండ్ అయ్యి ఉండలేము. బట్ సోషల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రపంచంలో ఒక్కరమే ఉండి ఏం చేయలేము. ఫర్ ఎనీ రిలేషన్షిప్, ఫర్ దట్ మ్యాటర్ ఇలా చూసుకుంటే అమ్మ నాన్నతో కానీ, సిబ్లింగ్స్తో కానీ, నేబర్స్తో కానీ, ఆర్ కొలీగ్స్తో కానీ, ఎవరైనా ఎనీ రిలేషన్షిప్ కూడా మనము ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఆర్ అది ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే మనము మన లైఫ్ స్టైల్ అని, మన ఆలోచన విధానం కానీ ఖచ్చితంగా మార్చుకునే టైం ఇది. నెవర్ బిఫోర్ హ్యావ్ రిలేషన్షిప్స్ బీన్ యాజ్ ప్రాబ్లమెటిక్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిడన్ యాజ్ దే ఆర్ నౌ. ఇంతకుముందు అంటే ఈ పాస్ట్ జనరేషన్స్ చూసుకుంటే, ఆర్ ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు, ఒక 30-40 ఏళ్ళుగా చూసుకుంటే, అంతకుముందు ఆ 30-40 ఏళ్ళు, 25-30 ఏళ్ళ కంటే ముందు చూసుకుంటే ఇట్లాంటి సంక్షోభం ఎప్పుడు రాలేదంట. అంటే ఇంత కాన్ఫ్లిక్ట్, ఇంత ప్రాబ్లమాటిక్ రిలేషన్షిప్స్, ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ ప్యాడ్ కావడానికి ఆ, ఆ, కారణాలన్నీ ఈ మధ్యనే చూస్తున్నాము. ఇంతకుముందు ఇంత ప్రాబ్లమెటిక్గా ఎప్పుడూ లేవు రిలేషన్స్. అంటే ఇప్పుడు మానవ జాతిలో రిలేషన్స్కి చాలా ఎఫెక్ట్ పడే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం చేంజ్ కావాలి అంటే మన ఆలోచన విధానం కానీ, మనం నడిచే దారి కానీ మనం చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. యాజ్ యూ మే హ్యావ్ నోటీస్, దే ఆర్ నాట్ హియర్ టు మేక్ యూ హ్యాపీ ఆర్ ఫుల్ఫిల్డ్. సో సంబంధాలు ఆర్ మన రిలేషన్స్, ఎనీథింగ్, వాట్ ఎవర్, ఇక్కడ అవి మన అంటే మన మనుగడకి కావాల్సిన రిలేషన్షిప్స్ అనుకున్నా, ఇక్కడ మనల్ని అవి సంతోషపెట్టడానికి రాలేదంట. ఈ రిలేషన్షిప్స్ అనేటివి మన జీవితంలోకి, మన ప్రపంచంలోనికి, అంటే మనకు సంబంధించి మన సింగిల్ మనిషి నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నా లైఫ్లోకి రిలేషన్స్ అనేటివి నన్ను ఏదో సంతోషం పెట్టి హ్యాపీగా ఉంచడానికి రాలేదంట. ఇఫ్ యూ కంటిన్యూ టు పర్స్యూ ద గోల్ ఆఫ్ సాల్వేషన్ త్రూ రిలేషన్షిప్, యూ విల్ బి డిస్ఇల్యూనైజ్డ్ అగైన్ అండ్ అగైన్. సో ఈ సంబంధాల ద్వారా ఆ, సంతోషం అనేది రాదు. బట్ దీని ద్వారా సాల్వేషన్ అనేది, అంటే మీకు ముక్తి అనేది మాత్రం దొరుకుతుంది. అంటే మనం ఇది మన లెసనే స్పిరిచువల్ సైడ్ వెళ్తున్నాం, అంటే ఆధ్యాత్మికంగా, అంటే సంతోషకరమైన లైఫ్ జీవించడానికి. ఆర్ మళ్ళీ ఇక్కడ సంతోషకరం అంటే ఆ, వేరే వాళ్ళు ఉండడం వల్ల మనకు సంతోషం రావడము అట్లా కాకుండా, ఎనీ రిలేషన్ మనకు వాళ్ళు లేకున్నా కానీ మనము ఎట్లా సింగిల్గా ఉండి కూడా ఆ విముక్తి పొందొచ్చు. అంటే మనది మనం చేంజ్ చేసుకొని, మన థాట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకొని, మనము వెళ్తున్న దారి, ఐ మీన్ మన ఫీలింగ్స్ ఎట్ సైడ్ వెళ్తున్నాయో, ఒక రిలేషన్స్ని మనం ఏ విధంగా ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎనీ రిలేషన్లో ఒక ముక్తి పొందాలంటే, ఒక సాల్వేషన్ రూట్లో వెళ్ళాలంటే ఇదొక ప్రాక్టీస్. ఏంటి? దట్ మనం జస్ట్ చూడాలి, అంతేకాని రియాక్ట్ కానీ రెస్పాండ్ కానీ కావద్దు. ఎప్పుడైతే రిలేషన్షిప్స్లో గొడవలు అవుతాయో, ఆర్ మీకు నచ్చని విధంగా జరుగుతుందో, ఆర్ వేరే దారిలో నడవడానికి వెళ్తుందో రిలేషన్షిప్లో ఉన్న మధ్యలో ఉన్న బంధం అనేది, అట్లాంటప్పుడు మనం జస్ట్ ఒక వ్యూవర్గా చూడాలి. దాంట్లో నుంచి మనం గమనించాలి ఏం జరుగుతుంది అనేది, ఆర్ ఎలా దీన్ని చెయ్యొచ్చు. అంటే ఆ ఆలోచన విధంగా మనము మార్చుకుంటే రిలేషన్స్ అనేవి బాగుంటాయి. బట్ ఇఫ్ కంటిన్యూ, సో ఇప్పుడు ఈ సాల్వేషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఎప్పుడు అంటే మనం చేంజెస్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ ద రిలేషన్షిప్ ఈస్ హియర్ టు మేక్ యూ కాన్షియస్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాపీ, దెన్ ద రిలేషన్షిప్ విల్ ఆఫర్ యువర్ సాల్వేషన్. మనం హ్యాపీ అనుకుంటే మనం మైండ్ని ఫస్ట్ పెడతాం.
అంటే మన ఈగో సాటిస్ఫై అయ్యిందా, మన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయినాయా అనేది మన హ్యాపీనెస్. బట్ కాన్షియస్నెస్ ఈజ్ మన ఉనికి. మనం ఈ ప్రస్తుత క్షణంలో అది హ్యాపీనెస్ కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఫేస్ చేయడం అనేది మన ముక్తికి దారి. సో ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, రిలేషన్షిప్స్లో అంటే ప్రతి ఒక్కసారి ఎదురు వాళ్ళు మిమ్మల్ని సంతృప్తి పరచడానికే ఆ, చేయలేరు కదా. డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ ఆర్ డిపెండింగ్ వాళ్ళ ఆ, ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుంది. దాన్ని మనం అది మనం సంతోషపెట్టడానికే చేయాలని పర్టికులర్గా ఏం లేదు. సో వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం కాన్షియస్గా ఉన్న నాడు, మనం కాన్షియస్గా ఉన్న క్షణము మనల్ని ఎవరు బాధ పెట్టలేరు. సో ఆ రిలేషన్షిప్స్ మనల్ని ఆ విముక్తి దారికి తీసుకెళ్తాయి. ఎప్పుడు? వెన్ వీఆర్ కాన్షియస్. మనం ఎప్పుడైతే మన ఉనికిని తెలుసుకుంటామో, మన నడవడికను మనం గమనిస్తామో, మనం ఏం చేయాలన్నది మనకు తెలుస్తుందో, అప్పుడు మనము ఆ ముక్తికి దారి దొరికినట్టుగా అవుతుందన్నమాట. And you will be aligning yourself with the higher consciousness that wants to be born into this world. సో అట్లాంటి ఉనికి మీరు తెలుసుకున్న నాడు ఈ మానవ జీవితంలో కొత్త అధ్యయనంగా మనం మారొచ్చు అనమాట. అంటే కొత్తగా ఇప్పుడు మీరు మారాలి అన్నట్టు, మారాలి అని ఎట్లా చెప్తున్నారో, ఈ మానవ సంబంధాలన్నీ మారాలి, మానవ జాతే మారిపోవాలంటే ఎప్పుడైతే సెల్ఫ్గా మనం కాన్షియస్నెస్కి వస్తామో, ఎప్పుడైతే మనది మనము ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ఒకరి పైన డిపెండ్ కాకుండా ఇండివిజువల్గా ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ కావాలి అని వాళ్ళకి తెలుస్తుందో, వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారో, ఆ ప్రపంచంలో మనం ఒక కొత్త అధ్యాయం రాసినట్టు లెక్క అనమాట. ఫర్ దోస్ హూ హోల్డ్ ఆన్ టు ద ఓల్డ్ ప్యాటర్న్స్, దెర్ విల్ బి ఇంక్రీజింగ్ పెయిన్, వైలెన్స్, కన్ఫ్యూజన్ అండ్ మ్యాడ్నెస్. కానీ లేదు, నేను ఓల్డ్ ప్యాటర్నే, అంటే నేను పాత పద్ధతుల్ని పాటిస్తాను, ఆ, లేదు నేను దానిలాగానే ఆలోచిస్తాను, అంటే అదే కరెక్ట్, పాతగా నడిచినవే దాన్ని పట్టుకొని ఉంటాను అంటే మాత్రం కుదరదు. దానివల్ల ఏమవుతుంది? ఆ, ఈ బాధ పెరుగుతుంది తప్ప ఈ హింస, ఈ గందరగోళం ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో దీనికి ఈవెన్ మనం ఆ పట్టుకొని కూర్చున్నా కానీ ఇవన్నీ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. మన కాన్షియస్నెస్ని కవర్ చేస్తుంటుంది మన మైండ్. సో మన మైండ్ని మనము కంట్రోల్ చేసుకుంటూ కాన్షియస్నెస్లోకి వస్తే, ప్రజెంట్లో జీవించగలిగితే మనకు ఆ సాల్వేషన్ అనేది జరుగుతుంది. సాల్వేషన్ అనేసి దొరుకుతుంది. అండ్ ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అలాంటి చేంజ్ అనేది తీసుకురావాలి వాళ్ళ మనలో, వాళ్ళ బిహేవియర్లో. సార్ సార్ ఉన్నారా? ఉన్నా. నేను స్క్రీన్ వేరే దగ్గర ఉంది. ఓకే. హ్యూమానిటీ ఇప్పుడు వచ్చి ఈ మానవ జీవితం అనేది, మానవత్వం అనేది, లేకపోతే మనుషులు అనేది ఒక పరిణితి చెందే జాతిగా మనం ఉండాలి, బతకాలి అనేది ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉంది. దీంట్లోంచి మనం బయటికి రావాలి అంటే మనకి రిలేషన్షిప్స్ అనేది, బంధాలు అనేది ముఖ్యం అవుతారు. అంటే మనం ఎవరికి వాళ్ళం ఒంటి స్తంభం మేడలో ఉన్నాం అనుకోండి, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, అప్పుడు ఎవరికి వాళ్ళే ఉండిపోతే మనం ఆ మానేజ్ సోషల్ యానిమల్, మనం ఎట్లా సంఘజీవి అని ఎట్లా అంటాం, అది ఉండదు. అది లేకపోతే ఏమవుతుంది, ఎవరికి వాళ్ళుగా వాళ్ళు ఉండిపోతారు, అట్లాగే కృషించిపోతారు. అప్పుడు మానవ జాతి యొక్క మనుగడే ఉండదు అన్నమాట. అందుకోసం అని చెప్పి దీనికి అవసరం ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది చాలా ముఖ్యం. అది ఆ క్లోజ్ రిలేషన్షిప్ ఇంకా ముఖ్యం అన్నమాట. అంటే ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు మన వైవాహిక వ్యవస్థ అయినేమి, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయితేనేమి, ఈ బంధుత్వాలు అయితేనేమి, బాంధవ్యాలు అయితేనేమి, ఈ రకరకాలుగా మనం ఒకరితో ఒకరు పెనవేసుకుపోయి ఉంటాం కాబట్టి అది చాలా ముఖ్యం. అప్పుడేమో మనం రకరకాలుగా మన ఈ బంధాలతో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు మనం అభివృద్ధి చేసుకోవటానికో, లేకపోతే వాళ్ళని అవతల వాళ్ళకి
బాగుపడటానికి, అభివృద్ధిలోకి రావడానికి సహాయం చేయటం, లేకపోతే మనకి ఇంకొకళ్ళు సహాయం చేయటం అనేది మ్యూచువల్‌గా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఒకళ్ళని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అయితే ఇప్పటున్నంత దారుణమైన పరిస్థితుల్లో సంబంధ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఎందుకంటే మనకి మనం చాలా అభివృద్ధి చెందుతున్నాము అనుకుని వెనక్కి వెళ్తున్నాం. అభివృద్ధి చెందటంలో క్వాలిఫికేషను, విద్యా అర్హతల్లో మనకు అభివృద్ధి చెందుతాము. లేకపోతే మన వేష భాషల్లో అభివృద్ధి చెందుతాము. లేకపోతే సూపర్ఫ్లూయస్ పైకి లిప్ స్వీట్‌నెస్ పెదాల వరకే ఉంటది. ఆ మాట్లాడే స్వీట్‌నెస్ మనసులో నుంచి రాదు. ఆ విధంగాను మనం ఉరుకులు పరుగులు జీవితంలో వేగంగా మనం గొప్పగా జీవిస్తున్నాం అనేటువంటి ఒక దీంట్లో పడిపోయి ఈ ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి. ఇదివరకి ఎవరికైనా కష్టం వస్తే లేకపోతే హాస్పిటల్‌లోనో ఒంట్లో బాలేకపోతున్నా వెళ్తే నలుగురు ఇంటికెళ్ళి వాళ్ళని పలకరించి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి భోజనాలు పంపించి, లేకపోతే మేము ఇది పంపిస్తామండి, అది పంపిస్తామండి, ఒకళ్ళు కూర, ఒకళ్ళు పులుసు ఈ విధంగా పంపించి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకు ఆదుకునేవాళ్ళు. అట్లాగే మనం కూడా మన చుట్టూ ఉండేవాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ మనం వెళ్తుండేవాళ్ళం. ఇవాళ ఏమైంది? మ ఆ? ఇవాళ ఏమైంది? మనం ఆదిపోయింది. ఇవాళ బాగున్నావని వాట్సాప్‌లోనో లేకపోతే ఒక మెసేజ్‌లోనో మనం పెట్టేస్తున్నాం. ఎలా ఉన్నావు? దేవుడు నీ కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్పి. పక్కింట్లో వాళ్ళకున్న అదే పరిస్థితి. మన పైన కింద ఉన్న పోర్షన్‌లో ఉన్నోళ్ళకున్న ఇదే పరిస్థితి. అసలు ఒక్కో సందర్భంలో ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే ప పక్కన ఫ్లాట్‌లోనో లేకపోతే పక్కింట్లోనో ఏదన్నా జరిగితే మనకు తెలియటానికి కూడా 2, 3 రోజులు పడుతుంది. అట్లాంటి పరిస్థితులు మనం ఉన్నాం ఇవాళ. అందుకని చెప్పి ఇప్పుడున్న ఈ ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న ఇది ఒక కుటుంబంలో తండ్రికి ఒంట్లో బాగుండదు. కొంచెం సీరియస్‌గానే ఉంటుంది. సీరియస్‌గా అయ్యేటప్పటికి ఫ్రెండ్స్ అందరూ చూడటానికి వస్తారు, పలకరిస్తారు. తర్వాత వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటానికి ఇదంతా జరుగుతా ఉంటదనమాట. ఒక 5, 6 రోజులు, వారం రోజుల పాటు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళతో ఇల్లంతా హడావిడి హడావిడిగా ఉంది. ఈ బాగలేదు కాబట్టి పలకరించడానికి. కొడుక్కి అప్పుడే జస్ట్ 13, 14 ఇయర్స్ ఓల్డ్. 14 ఏళ్ళు ఉంటాయి. ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి యాక్టివ్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. వీడికి అర్థం కాదు. ఏంటి ఎందుకు ఇంతమంది వచ్చి పలకరించిపోతా ఉంటారు. మ మన వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడతారు కదా మనకి. నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంతమంది వచ్చి పలకరించిపోతున్నారు అనే కన్‌ఫ్యూజన్ వస్తుంది. కన్‌ఫ్యూజన్ వచ్చిన తర్వాత అర్థమవుద్ది. రిలేషన్‌షిప్ అనేది సోషల్ మీడియాలో కాదు, సోషల్‌గా ఉండటంలో ఉంటుంది అని చెప్పేసి. అది మనకి ఇవాళ లోపిస్తోంది. మనం దాన్ని మిస్ అవుతున్నాం మనం. ఎవరికి ఏ ఇబ్బందొచ్చినా ఎళ్లి చూసి రావటం అనేది పోయింది. వర్స్ట్ సిట్యుయేషన్ ఏమైద్ది? ఫోన్ చేసి మాట్లాడతాం. ఏవండీ ఎలా ఉంది? బాగుందా? చాలా దూరాభారం. ట్రాఫిక్ రావాలంటే 2 గంటలు పడుతుంది. ఏమనుకోవద్దు రాలేకపోతున్నాము. మీరు బాగున్నారా? ఏమన్నారు డాక్టర్? అది ఇది ఇది అని చెప్పి మనం మనోహర్ గారిని పలకరిస్తాం కదా! ఆ విధంగా అయిపోతుంది. అందుకని ఇది బయటపడాలి అంటే దీన్ని మనం గమనిస్తున్నాం గానీ దే ఆర్ నాట్ హియర్ టు మేక్ యూ హ్యాపీ ఆర్ ఫుల్ఫిల్డ్. ఈ రిలేషన్షిప్స్ అనేది మనకు ఇవాళ ఉన్న దాని పరిస్థితిలో మనం సంతోషపెట్టడానికో లేకపోతే సంతృష్టి పెట్టడానికో ఆనందించడానికో కాదు అంటాడు. ఇఫ్ యూ కంటిన్యూ టు పర్స్యూ ది గోల్ ఆఫ్ సాల్వేషన్ త్రూ రిలేషన్షిప్ యూ విల్ బి డిజల్యూషన్. నువ్వు గనక ఈ సాల్వేషన్ మోక్ష సాధన రిలేషన్షిప్ ద్వారా సాధించాలి అనుకున్నట్టయితే నీకు ప్రతిసారి కూడా నీకు ఒక రిజల్యూషన్ నీవు అనుకున్న దానికంటే వేరే విధంగానే జరుగుతుంటుంది. కానీ నీవు అనుకున్నట్టు ఎన్నిసార్లైనా పొరపాటు పడుతుంటావు, అది జరుగుతూనే అది అట్లాగే జరుగుతూ ఉంటుంది. కానీ రిలేషన్షిప్ ద్వారా నువ్వు ఆ మోక్షాన్ని అనేది లేకపోతే ఈ వైరాగ్యాన్ని విరాగ్యం ఏదో అవన్నీ నువ్వు సాధించలేవు. కానీ ఒకసారి గనక నువ్వు ఈ రిలేషన్షిప్ అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అనే దాన్ని గనక నువ్వు ఉపయోగించుకోగలిగితే అది నన్ను ఆనందించటానికి, నేను ఆనంద పెట్టడానికి కాదు, నన్ను నేను తెలుసుకోవడానికి సంబంధం ఉపయోగపడుతుంది అని కనుక అనుకుంటే ఈ రిలేషన్షిప్ అప్పుడు దాని ద్వారా నువ్వు ఈ మోక్షాన్ని సాధించగలుగుతావు. అంటే నువ్వు నలుగురిలో ఉంటూ
నలుగురిలో తిరుగుతూ కూడా నీకు నువ్వు ఏకాంతంలో ఉండగలిగితే నువ్వు అన్ని త్యజించేసావు, అయిపోయింది, వైరాగ్యం వచ్చేసింది, నువ్వు వైరాగ్యం తీసుకున్నావు, నువ్వు అందరితో సంబంధం కానీ నలుగురితో ఉండు, కానీ నీకు నువ్వుగా ఉండగలగాలి. అప్పుడు ఈ సాల్వేషన్ అనేది నీకు సాధ్యం అవుతుంది. అండ్ యూ విల్ బి అలైనింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద హయ్యర్ కాన్షియస్నెస్. అప్పుడు నువ్వు ఇంకొక నీకు అందరికంటే ఎక్కువ ఉన్న ఎరుకలో నువ్వు అలైన్ అయిపోతావు, నువ్వు దాంతో లింక్ అయిపోతావు. ఎందుకంటే నీవు ఇవాళ నీ రిలేషన్ నీవు అంతా విరాగినిగా అయిపోయిన తర్వాత, వైరాగ్యం వచ్చిన తర్వాత, అన్ని త్యజించేసిన తర్వాత కూడా నువ్వు ఎవరెవరికైనా సహాయం చేయాలో అది చేస్తా ఉన్నావు. అండ్ అట్ ది సేమ్ టైం నీకు ఇవేవి నువ్వు అంటించుకోవట్లేదు. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా నువ్వు నలుగురిలో ఉంటావు, నలుగురికి సహాయం చేస్తావు, కానీ నువ్వు ఎవరితోనూ రిలేషన్షిప్ అనేది నీకు అంటకుండా చూసుకుంటావు. అప్పుడేమో బంధాలన్నీ నిన్ను పై స్టేజ్కి తీసుకెళ్ళటానికి నిన్ను వెనక్కి లాగవు. అది చెప్తారు కదా, ఎంబట్లు వచ్చినప్పుడల్లా నాకు ఇంకా పెళ్లి కాలేదు, లేకపోతే నాకు ఇంకా సంపాదించాలి, లేకపోతే నాకు ఇంకా పిల్లలు పెళ్లి చేయాలి, నా మనవాళ్ళు మనవరాలను చూడాలి, ఈ విధంగా వాడు ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు చేస్తాడు? చాలే. అందుకని చెప్పి అట్లా ఆ పరిస్థితిలో నుంచి యూ విల్ రీచ్ టు ఏ హయ్యర్ కాన్షియస్నెస్. ఎక్కువ మనం మిగిలిన వాళ్ళకంటే కూడా ఎక్కువ స్థితికి మనం, ఆ ఉన్నత స్థితికి మనం చేరగలుగుతాం. అంటే ఎవ్రీ అలా మూమెంట్ కాదు, తృప్తిగా ఉంటే ఇక పెండింగ్ ఏమి ఉండే అనమాట. అంతే కదా. ది హయ్యర్ కాన్షియస్నెస్ దట్ వాంట్స్ టు బి బోర్న్ ఇంటూ దిస్ వరల్డ్. నువ్వు ఈ ప్రపంచంలో ఈ అత్యున్నతమైన ఉన్నత స్థితిని నువ్వు చేరటం అనేది, ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పుడైతే ఆ నలుగురిలో ఉండి నీకు నువ్వుగా ఉండగలిగే ఉన్నత స్థితికి చేరగలుగుతావో, నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీకు ఉన్నవాళ్ళు కూడా చేరుతారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అయితే నీ వీధి నుంచి నీ ఏరియా నుంచి నీ ఊరు నుంచి దేశం నుంచి ప్రపంచం. ఈ విధంగా ఎవాల్యుయేషన్ అనేది, పరిణితి చెందటం అనేది ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అలా కాదు, నేను నా పాత పద్ధతికే నేను నిలబడి ఉంటాను, నేను మార్చుకోను, నా ఆలోచనలు కానీ ఇది కానీ నేను మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, నేనే కరెక్ట్, మీరేమైనా మారండి అనుకుంటూ ఉంటే గనక నువ్వు ఎప్పుడు కూడా నీకున్న బాధలు, కష్టాలు, వైలెన్స్, కన్ఫ్యూషన్, పిచ్చి, చికాకు ఇవన్నీ ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. అందుకని నువ్వు ఎవాల్వ్ అవ్వాలంటే, నువ్వు ఈ మానవ జీవితం నుంచి మన మానవ జాతి పరిణితి చెందాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్ అనే దాన్ని మన సంతోషానికి కాదు, మన యొక్క కాన్షియస్నెస్, మన ఎరుకని పెంచి మనని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి అనే దాన్ని నువ్వు కనుక అర్థం చేసుకోగలిగితే నీకు ఆ ఎవాల్యూషన్ అని ఎప్పుడైతే జరుగుతుంది, మానవ జాతి సుఖపడుతుంది, నువ్వు సుఖపడుతుంది. ఐ డోంట్ నో ఫర్ రైటర్ నాకైతే తెలియదు, కానీ ఎక్కడో చదివినట్టు గుర్తు. గాంధీ గారికి అటు ఇటు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఆభా మను హ్మ్? మను అండ్ ఆభా. ఆ పేరు నాకు గుర్తులేదు. వాళ్ళిద్దరు ఉంటారు. ఆయన ఇది మతాయి రాసిన దాంట్లో ఏదో బుక్లో ఉండదు, తన యొక్క నిగ్రహ శక్తిని పరీక్షించుకోవటం కోసం ఇక్కడ శృంగారానికి తావులేదు. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తిని పరీక్షించుకోవడం కోసం నగ్నంగా పడుకునేవాడు అని చెప్పని ఎక్కడ ఒక చోట వచ్చింది. అది అవును సార్, కరెక్టా కాదా నాకు తెలియదు. రైట్, నేను కూడా చదివాను. హ్మ్? అవును, నేను కూడా చదివాను సార్. హ్మ్. సో అంటే అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే, తన యొక్క నిగ్రహం ఎంత ఉంది, నేను ఈ బాహ్యమైనటువంటి విషయాల్లో నేను పోవట్లేదు, నేను కరెక్ట్గానే ఉండగలిగాను అనేది ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం మన పక్కన అది మన రిలేషన్షిప్ గురించి నువ్వు ఏంటి, నువ్వు ఆ ఉన్నత స్థితికి చేరటానికి ఎట్లా అనే దాని గురించి అది మనకు సందర్భంలో వచ్చింది కాబట్టి ఎవరెవరు ఏ విధంగా ఒక్కొక్కరు చేశారు అనే దాని గురించి. అలాగే మన మొరార్జీ దేశాయ్ ఈ ఆవు మూత్రం తాగటం గురించి ఇవన్నీ మనం ఆవుది కాదు సార్, తనది తానే. ఎవరు ఆవు మూత్రం కాదు,
తన సెల్ఫ్ సారీ సెల్ఫ్ ఇది సెల్ఫ్ ఇది. దాని గురించి పొద్దున్నే లేవగానే మొట్టమొదటి యూరినేషన్ ఆయన పట్టుకొని ఆయన తాగేవాడు. Yeah. అది ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. ఎవాల్యుయేషన్లో పరిణితి చెందటంలో నువ్వు పైకి చేరేటప్పుడు ఉన్నతి చేరేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిని ఉపయోగిస్తారు. ఇప్పుడు రమణ మహర్షి ఒక పద్ధతిని ఉపయోగిస్తే, మరి ఇటు సాయిబాబా ఒక పద్ధతిని ఉపయోగిస్తే, పుట్టుపర్తి ఆయన కానీ షిరిడి ఆయన కానీ ఇంకొక విధంగా వాళ్ళు ఎవరి వాళ్ళు అది ఆ విధంగా నువ్వు ఈ మానవ జాతిని, ఈ సొసైటీని, ఈ సంఘాన్ని నువ్వు ఉద్ధరించగలుగుతావు. యా I suppose that it takes two to make a relationship into a spiritual practice, as you suggest. For example, my partner is still acting out his old patterns of jealousy and control. I have pointed these out many times, but he is unable to see it. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు మారితేనే ఆ సంబంధం ఆధ్యాత్మిక సైడ్ వెళ్తుందా ఆర్ అది సజెస్ట్ చేస్తున్నారా అని తన క్వశ్చన్ అన్నమాట. లైక్ ఐ సపోజ్ ఇట్ టు టేక్ టూ ఆఫ్ మేక్ రిలేషన్షిప్ ఇంటూ స్పిరిచువల్ ప్రాక్టీస్ యాజ్ యూ సజెస్ట్. సో ఈ పైనంతా చూస్తుంటే ఇద్దరు ఖచ్చితంగా ఉండాల్సిందేనా ఒక సంబంధం ఆర్ మనము స్పిరిచువల్ పాత్లో నడవడానికి ఖచ్చితంగా ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందేనా? ఒకవేళ ఉంటే మై పార్ట్నర్ ఈజ్ స్టిల్ యాక్టింగ్ అవుట్ హిస్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ జెలసీ అండ్ కంట్రోల్. సో ఇంకొకరి వాదన ఏంటంటే తను మళ్ళీ ఆ పాత పద్ధతిలోనే ఉంటున్నా, తనకి ఎన్నిసార్లు చెప్పినా అట్లాగే ఉంది, అసలు తను ఏం చేంజ్ కావట్లేదు అనేది ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే మనం ఎప్పుడూ కంప్లైంట్ జోన్లో ఉంటాం. మన లైఫ్ ప్యాటర్న్స్ మన మైండ్లో ఉన్నంత కాలము మనం ఖచ్చితంగా ఇంకొకరి పైన ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటాము, జడ్జ్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఏదో ఒక విభిన్న భేదాలతోనే గడుపుతూ ఉంటాము మన లైఫ్. సో ఇట్లాంటి సందర్భంలో ఈ సాల్వేషన్, ఈ ముక్తి ఆర్ ఈ స్పిరిచువల్గా వెళ్ళడం అనేది జరుగుతుందా? అంటే ఇద్దరు ఉన్నప్పుడే ఖచ్చితంగా జరుగుతుందా ఈ సాల్వేషన్? ఎందుకంటే అప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏంటి, మనం తగ్గాలి, మనం ఆలోచించాలి అని ఆలోచిస్తున్నాం కదా. సో దీనికి ఇట్లాంటి పొజిషన్కి, ఇట్లాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచడానికి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలా అనేది ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్. సో ఇద్దరు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడడము, తనని కంపేర్ చేసుకోవడము అనేది ఇంకా చూద్దాం ముందు. ఇంకా తను ఏమంటారు దీని గురించి. అంటే ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ కనుక మనం చేరాలి అంటే రిలేషన్షిప్ ఉండాలి. రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తులు ఉండాలి అనేది పాయింట్. అక్కడి నుంచి మరి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఒకే మాదిరిగా ఉండాలా? ఇద్దరి భావజాలం ఒకే మాదిరిగా ఉండాలి. లేదు ఒకళ్ళు గనక పాత పద్ధతుల్లోనే ఉండి వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధం కానప్పుడు, నేను మారటానికి సిద్ధమయ్యి నేను మార్చడానికి ప్రయత్నం చేసినా కూడా అది జరగట్లేదు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? రిలేషన్షిప్లో స్పిరిచువల్ ప్రాక్టీస్కి వెళ్ళటానికి ఇది ఇద్దరు ఒక మాదిరిగా ఉంటేనే అవుద్ది, కానీ ఒకళ్ళు ఇటు పక్కకి ఒకళ్ళు అటు పక్కకి లాగుతుంటే ఎట్లా అవుద్ది? అవ్వదు కదా. అందుకని చెప్పి ఇది ఎట్లా అవుతుంది అని చెప్పేసి, ఒకవేళ నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఈ విధంగా మారాలి, మార్చుకోవాలి అని చెప్పినా కూడా నా పార్ట్నర్ వింటలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చూద్దాం. How many people does it take to make your life into a spiritual practice? Never mind if your partner will not cooperate. Sanity, consciousness can only come into this world through you. You do not need to wait for the world to become sane or for somebody else to become conscious before you can be enlightened. You may wait forever. Do not accuse each other of being unconscious. The moment you start to argue, you have identified with a mental position and are now defining not only that position but also your scene of self. The ego is in change.
you have become unconscious at times. It may be appropriate to point out certain aspects of your partner's behavior if you are very alert, very present. You So, can do so without ego involvement, without blaming, accusing, or making the other wrong. ఓకే మేడం, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఇట్లా మార్క్స్ ఉన్నాయి అనమాట, అవి చూడండి. శ్రీలక్ష్మి. Okay, ma'am. So, how many people does it take to make your life into a spiritual practice? సో మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఎంతమంది కావాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఆథర్. ఎంతమంది ఉంటే మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక సాధన పాసిబుల్ అవుతుంది? నెవర్ మైండ్ ఇఫ్ your partner will not cooperate, sanity consciousness can only come into this world through you. సో అదేం పట్టించుకోకండి. మీ పార్ట్నర్, ఎనీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకు మీ తగ్గట్టు కోఆపరేట్ చేసి మిమ్మల్ని సంతోషపెట్టడము, లేకపోతే మీ పైన అరవడము అని ఏది చేసినా కానీ ఆ ఉనికి, ఆ ఆ ఉనికి కానీ ఆ సాల్వేషన్ కానీ నీ నుంచే మొదలవుతుంది. వేరే వాళ్ళ ఆ, తోడు ఆర్ వేరే వాళ్ళు ఖచ్చితంగా అభిప్రాయాలు ఉండవలసిన అవసరమే లేదు. మీకు ఆ విముక్తి దొరకాలంటే మీరు ఒక్కరే ఎనఫ్ ప్రపంచంలో. అంటే ఒక్కరే ఎనఫ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ సోషల్ లైఫ్ లేదని కాదు. అంటే మన ప్రశాంతత కోసం, మన ఉనికిని మనం తెలుసుకోవడానికి కోసం, మనం ఏంటి అని తెలుసుకోవడానికి కోసం చేంజ్ అనేది మన ఒక్కరి వల్ల పాసిబుల్లే అవుతుంది. సో స్టార్ట్ చేంజింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఫస్ట్ మనం ఒక్క నిమిషం. You can only come into this world through, consciousness can come only into this world త్రూ యూ. సో సాల్వేషన్ అనేది, ఈ ఉనికి అనేది మన మన నుంచే స్టార్ట్ అవుతుంది, ఆర్ మన నుంచే మొదలవుతుంది, మన నుంచే వస్తుంది అనమాట. ఇతరుల పైన డిపెండ్ అయితే ఆ సాల్వేషన్ అనేది మనకు రాదు. సో ఖచ్చితంగా చేంజ్ అనేది మన నుంచే స్టార్ట్ కావాలి. యూ డు నాట్ నీడ్ You do not need to wait for the world to become sane or for somebody else to become conscious before you can be enlightened. సో మనము వేరే వాళ్ళు మారేంత వరకు మనం మారకూడదు. వాళ్ళు చేంజ్ అవుతే నేను చేంజ్ అవుతాను, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఇట్లా ఉంది కదా, నేను ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు, నేను ఎందుకు మారాలి వాళ్ళ కోసము అని అనుకోకుండా ఆ చేంజ్ అనేది మన నుంచి మొదలు కావాలి అని చెప్తున్నారు. బిఫోర్ యూ కెన్ బి ఎన్లైటెడ్. సో మన మన ఉనికి మనం తెలుసుకుంటే వేరే వాళ్ళు చేంజ్ కాకుండా మనకు అదేమీ ఎఫెక్ట్ పడదన్నమాట. సో అవర్ చేంజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం మారడం అనేది మనకు ఇంపార్టెంట్. సో వేరే వాళ్ళ మార్పు అనేది మనకి ఇంపార్టెంట్ అంత కాదు. వి నీడ్ టు ఆస్ దెమ్ టు అంటే చేంజ్, కానీ వీ కెన్ షో దెమ్ టు చేంజ్. బట్ మనం వాళ్ళని ఎలాంటి ఫోర్స్ చేయలేము, ఆర్ వాళ్ళు చేంజ్ అవుతేనే మనం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ సైడ్. మనమే ఫస్ట్ స్టార్ట్ చేయాలి చేంజ్ అనేది. యు మే వెయిట్ ఫర్ ఎవర్, డు నాట్ అక్యూజ్ ఈచ్ అదర్ ఫర్ బీయింగ్ అన్కాన్షియస్. ఓకే. సో మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా వాళ్ళు మారేదాకా నేను కూడా చేంజ్ అవుతాను, వాళ్ళు మారినప్పుడు చూసి చేంజ్ అవుతాను అనుకుంటే మాత్రం అది కాని పని. అండ్ డు నాట్ అక్యూజ్ ఈచ్ అదర్ ఫర్ బీయింగ్ అన్కాన్షియస్. మీరు వాళ్ళు అనలేరు
లైక్ మీరు నువ్వు ఇప్పుడు ఇలా మారాలి, ఇలా చెయ్యాలి అని. ఎందుకంటే ఆ మార్పు వాళ్ళ వాళ్ళ ఇన్ కేస్ లైక్ మనము ఎట్లా అయితే మన ఉనికిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, మనం ఎక్కడ తప్పు చేశామనో, లేకపోతే ఇప్పుడు నా మనసులో ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నా, నాకు ఇప్పుడు జెలసీ వచ్చిందా, నాకు ఇప్పుడు ప్రేమ వచ్చిందా, కోపం వచ్చిందా అని ఎట్లయితే మన మైండ్ని మన బాడీని మనం గమనిస్తున్నామో, సేమ్ థింగ్ అదర్ పర్సన్ మన అదర్ పార్ట్నర్ కూడా అలా గమనించిన నాడే, తను తెలుసుకున్న నాడే ఆ మార్పు అనేది అంటే ఆ, అవుతుంది తప్ప మనం ఏదో చెప్పగానే మనం ఏదో ఆ, చూపించగానే మాత్రం కాదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆ ఫీలింగ్ వచ్చే వరకు అలాంటి మార్పు అనేది వాళ్ళదిలో మనం చూడలేము. సో మీరు ఎన్ని నాళ్ళు వెయిట్ చేసినా అది కుదరది, అంటిల్ అన్లెస్ వాళ్ళు కోరుకుంటే తప్ప. సో మనం వాళ్ళని అంటే వాళ్ళని అనకూడదు అనమాట, నువ్వు మారట్లేదు, నువ్వు మారాలి, ఇలా చేంజ్ కావాలి, ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంచుకోవాలి, ఆర్ ఇలా మాట్లాడాలి అని మీరు వాళ్ళని ఎలా ఎలా ఎలాంటి విధంగా కూడా మీరు వాళ్ళని మార్చలేరు అనమాట. ద మూమెంట్ యూ స్టార్ట్ టు ఆర్గ్యూ, యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ఎ మెంటల్ పొజిషన్ అండ్ నౌ డిఫెండింగ్ నాట్ ఓన్లీ దట్ పొజిషన్ బట్ ఆల్సో యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. సో ద మూమెంట్ ఎప్పుడైతే మనము మన పార్ట్నర్తో కానీ ఎవరితోనో గొడవ పడినప్పుడు మనం రియలైజ్ అవుతాం చూడండి, లైక్ నేను కూడా గొడవ పడుతున్నాను అని. ఆ గొడవ పడుతున్నానని రియలైజ్ కావడమే మీ సెన్స్, అంటే మీ సెల్ఫ్ నేనేంటి అని తెలుసుకోవడం అనమాట. సో మనం ఎలాంటి ప్రవర్తన చేసినా కానీ ఆ ఉనికిని మనం అబ్జర్వ్ చేసినప్పుడే మన మనం ఏంటి అని మనకు తెలుస్తుంది. సో ఎనీ రిలేషన్షిప్లో మనం మాట్లాడినా, గొడవ పడినా, ఆమ్, ఆ, ఏమన్నా బాధ అంటే గట్టిగా అరుచుకున్నా, బాధ పెట్టినా, ఎనీథింగ్, ఎలాంటి అలజడికి గురైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మన మన సెన్సెస్ మనకు తెలిసినప్పుడు మనకు ఆ చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ద ద ఈగో ఈజ్ ఇన్ చార్జ్. ఎప్పుడైతే మన ఈ ప్రవర్తనకి కారణం ఏంటి మన ఈగో, ఆబ్వియస్లీ కదా. మనం ఎప్పుడు గొడవ ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు మనం ఎందుకు ఊరుకోకుండా దానికి ఖచ్చితంగా జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఎప్పుడైతే మన ఈగో హర్ట్ అవుతుందో. మనం సెల్ఫ్గా నేను ఎందుకు తక్కువ అని చూపించడానికి మనం ఈగోని ఎప్పుడైతే మధ్యలో తీసుకొచ్చేసి మనం మళ్ళీ ఉల్టా వాళ్ళపైన అరుస్తుంటామో, ఆర్ గొడవ పెరగడానికి కారణం అవుతాము, ఆర్ మ్యూచువల్గా ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతుందో, ఇంకా దాన్ని ఆ, రెచ్చగొట్టడానికి ట్రై చేసి, లేకపోతే ఇంకా దానికి ఆద్యం పోసినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో, దానికి కారణం ఏంటి అంటే మన ఈగో. మన ఈగో ఈగో ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. అప్పుడు మన మైండ్ అనేది ఆ, మనకంటే ఎక్కువ, అంటే మన ఉనికి కంటే ఎక్కువ పనిచేస్తుంది. యు హ్యావ్ బికమ్ అన్కాన్షియస్. సో అప్పుడు మనం కాన్షియస్ లేకుండా ప్రవర్తించినట్టు. ఎప్పుడైతే మనము మన పార్ట్నర్ కోప్పడితే మనం కోప్పడము, వాళ్ళు అరిస్తే మనం అరవడము అన్నప్పుడు ఎప్పుడవుతుంది అంటే ఈగో ఉన్నప్పుడు. అండ్ వెన్ వీఆర్ అన్కాన్షియస్, మనం కాన్షియస్గా ఉంటే మనకి ఏం తెలుస్తుంది, కాన్షియస్గా ఉన్ననాడు మనకు తెలుస్తున్నాడు, అరే మనం అరుస్తున్నామే, అరవద్దు కదా, లేదా మనం జెలస్ ఫీల్ అవుతున్నామే, జెలస్ ఫీల్ కావద్దు కదా అని మనము తెలుసుకున్న నాడు ఈ ఇగో అనేది ముందుకు రాదు. ఎట్ టైమ్స్ ఇట్ మే బి అప్రోప్రియేట్ టు పాయింట్ అవుట్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్ బిహేవియర్. కొన్నిసార్లు ఖచ్చితంగా మనము పాయింట్అవుట్ చేస్తుంటాం, ఇలా నువ్వు చేయొద్దు మన పార్ట్నర్ని ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉన్నట్టు, మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు ఎప్పుడు జడ్జ్ చేస్తూ ఉంటాము, ఆర్ వాళ్ళని గమనిస్తూ ఉంటాము, ఇలా చేస్తే బాగుండేది, ఆర్ మనం అనుకుంటాము ఇలా జరగకపోతే బాగుండేది, వాళ్ళు ఇలా చేంజెస్ చేసుకుంటే బాగుండేది, ఆర్ వాళ్ళు ఇలా మాట్లాడితే బాగుండేది అనేసి. ఇఫ్ యు ఆర్ వెరీ అలర్ట్, వెరీ ప్రజెంట్, యూ కెన్ డూ సో వితౌట్ ఈగో ఇన్వాల్వ్మెంట్, వితౌట్ బ్లేమింగ్, అక్యూజింగ్ ఆర్ మేకింగ్ ద రాంగ్ థింగ్. సో మనం ఎప్పుడైతే అలర్ట్గా ఉంటామో, ఎప్పుడైతే కాన్షియస్నెస్గా ఉంటామో, అప్పుడు ఆ, ఈ బ్లేమింగ్ అంటే ఇతరులని ఆ, తప్పు పట్టడం కానీ, వాళ్ళని కారణం చేయడం కానీ, ఆర్ వాళ్ళు తప్పు అని చెప్పడం కానీ జరగదన్నమాట. ఎప్పుడు ఎప్పుడైతే మనం కాన్షియస్గా ఉంటాము. సో, కాన్షియస్గా ఉంటామో, ఎప్పుడైతే కాన్షియస్గా ఉంటామో, అప్పుడు ఈ బ్లేమింగ్ అంటే ఇతరులని తప్పు పట్టడం కానీ, వాళ్ళని కారణం చేయడం కానీ, ఆర్ వాళ్ళ తప్పు అని చెప్పడం కానీ జరగదన్నమాట. ఎప్పుడు ఎప్పుడైతే మనం కాన్షియస్గా ఉంటాము. సో,
ఈ వాదన, ఈ అహంకారం, ఈ అజ్ఞానం అనేది మనకు ఈ వర్డ్స్ ఇట్లా ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనం అన్కాన్షియస్గా ఉంటామో. కాన్షియస్గా అంటే మన ఉనికిని తెలుసుకుంటూ నడుస్తామో అది మన కాన్షియస్నెస్. ప్రతి ఒక్కటి, ఎవ్రీథింగ్, మీరు సంతోషంగా ఉన్నా తెలుసుకోవడము, మీరు బాధగా ఉన్నా తెలుసుకోవడం, మీరు అసూయ పడుతున్నారని కూడా తెలుసుకోవడం అనేది మీ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, అంటే మీ ఉనికిని మీరు గమనించుకున్నప్పుడు. లేదు అంటే ఎప్పుడు మనం ఇతరుల పైన బ్లేమ్ చేస్తూ ఉన్నాం, అంటే మనము ఎప్పుడైతే కోప్పడతామో ఆర్ మన మనసులో ఎప్పుడైతే వేరే వాళ్ళపైన అభిప్రాయాలు వెలువడతాయో అప్పుడు మనం గమనించాల్సిన టైం అన్నమాట. ఎస్, నేను ఇలా జడ్జి చేయకూడదు వాళ్ళని, ఆర్ నేను ఇలా ఆ, ప్రవర్తించకూడదు, ఆర్ నేను ఇలా కోప్పడకూడదు అని మనము తెలుసుకున్నప్పుడు మనం కాన్షియస్గా ఉన్నట్టు లెక్క అన్నమాట. ఇంతకు కూడా మనం కొన్ని రోజులు అనుకున్నాం కదా, ఈ 1 వీక్ నో కంప్లైనింగ్ వీక్ అని, నో కంప్లైనింగ్ డే అని మనం కొన్ని ప్రాక్టీస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ అ థింగ్ హ్యాపెన్స్ అనమాట వెన్ వీఆర్ కాన్షియస్. మనము మన ఆ ప్రజెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా జడ్జ్మెంట్ అనేది ఉండదు, ఆర్ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఉండదు. సార్, అయిపోయింది. నీకు స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆధ్యాత్మికమైన అభ్యాసం చేయటానికి నీకు ఎంతమంది కావాలి? నువ్వు నీ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఇద్దరు పార్ట్నర్ రిలేషన్షిప్ అంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి నేను చెప్పినట్టు వింటలేదు, నువ్వు ఎంత చెప్పినా కానీ నువ్వు ఇలా మార్చుకో అలా మార్చుకుంటే వింటలేదు, అప్పుడు నేనేం చేయాలి అనేది కదా. అట్లాంటప్పుడు ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ రిలేషన్షిప్ ద్వారా మనం స్పిరిచువల్ ప్రాక్టీస్లోకి ఎలా వెళతాము, వెళ్ళటానికి కష్టం కదా అనేది క్వశ్చన్. దానికి అసలు మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం చేయటానికి ఎంతమంది కావాలి? 10 మంది అయితే సరిపోద్దా? ఇద్దరు అయితే సరిపోద్దా? 100 మంది అయితే సరిపోతుందా? ఎంతమంది కావాలి? మనకి ఎంతమంది కావాలి? అందుకని నెవర్ మైండ్ ఇఫ్ యువర్ పార్ట్నర్ విల్ నాట్ కోఆపరేట్. నీ పార్ట్నర్ నీకు కోఆపరేట్ చేయకపోతే, సహాయం చేయకపోతే, నీతో పాటు రాకపోతే వదిలే దాని గురించి. ఎందుకంటే ఈ శానిటీ అనేది, కాన్షియస్నెస్ అనేది, శానిటీ అంటే మనం తెలియగలుగుతాం, తర్వాత ఎరుక, ఇవన్నీ మనం ఈ ప్రపంచంలో తీసుకురావాలంటే ఎవరో ఉండక్కర్లా. నువ్వు బుద్ధుడు మొదలు పెట్టేటప్పుడు, అవేకనింగ్ అయినప్పుడు, జ్ఞానోదయం అయినప్పుడు, ఆయన 10 మందికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక్కడే నడిచాడు. ఆయనతో పాటు మళ్ళీ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళారు. గాంధీ గారు స్వాతంత్రోద్యమం మొదలుపెట్టినప్పుడు కూడా అందరూ నవ్వారు. "ఈ అహింసా ఉద్యమం ఏంటి, ఇదేంటి, ఎవడింటాడు, ఇంత పెద్ద యుద్ధాలు చేస్తుంటేనే మ్యూటిని, తర్వాత ఇట్లా రకరకాలుగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఇంత ఇంత యుద్ధాలు చేస్తుంటేనే మనకి స్వాతంత్రం రాలేదు ఇంతమంది. మరి ఈయన ఏదో కొళాయి కూడా కట్టుకొని, గోచి పెట్టుకుని, కర్ర పట్టుకొని చుట్టూ వెళ్తా ఉంటే స్వాతంత్రం వచ్చేస్తా" అని అన్నాళ్ళు ఉన్నారు. నమ్మి ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దేశం అంతా ఆయన వెనకాల నడిచింది. అలాగే బుద్ధుడికి, వాడు కూడా, బుద్ధుడు ఎప్పుడో అయిపోయిన సంవత్సరాలు 100 సంవత్సరాలైనా కూడా బుద్ధిజం ఇంకా బతికే ఉంది. అందుకని ఈ ప్రపంచంలో నువ్వు ఈ శాంతిని, లేకపోతే ఈ కాన్షియస్నెస్ని, నువ్వు ఈ శానిటీ అనే దాన్ని నువ్వు తీసుకురావాలి అంటే నీకు ఎంతమంది కావాలి? ఎవ్వరూ అక్కర్లేదు. నీతో మొదలుపెట్టు. నువ్వు ఒక అడుగు ముందేయు, అందరికంటే ముందు నువ్వు అడిగేయి, తర్వాత నీతో పాటు ప్రపంచం అంతా నడుస్తుంది. You don't need to wait for the world to become sane or for somebody else to become conscious before you get enlightened. ఈ ప్రపంచం అంతా మారినప్పుడు నేను మారగలుగుతాను, నాకు ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నాకు తోడ్పడాలి, అప్పుడే నాకు ఇదంతా వద్దనేది వదిలేదంతా. ఎవరో రావాలి, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, నీకేదో ఒకసారి చూస్తారని ఎదురు చూడకు. నీ యొక్క నువ్వు నీ ఎన్లైటన్మెంట్కి, నీ జ్ఞానోదయానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒక్కడే కూర్చో, కలిపేసుకో గదిలో, చీకట్లో ఉండు, అక్కడ ఉండి నీ మనసుని కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయి. దాని ద్వారా సాధించడానికి ప్రయత్నం చేయి. అంతేగాని అందరూ సైలెంట్గా ఉండి, నిశ్శబ్దంగా ఉండి, ఎటువంటి ఇది లేకుండా ఉంటే నేను ఎన్లైటన్మెంట్ వస్తుంది అనేది కాదు, రాదు. ఎందుకంటే నీకు నిశ్శబ్దంగా ఉండటం అనేది, నీ ఇంట్లో నువ్వు ఒక్కడో ఇద్దరు ఉంటే బహుశా సాధ్యం అవుతాం. చుట్టూ ఉన్న శబ్దాలన్నీ ఏం చేస్తాం? అది ఆపలేవు కదా. మన వల్ల కాదు కదా. వెహికల్ వెళ్తుంది రోడ్డు మీద, అది శబ్దం అనిపిస్తుంది మనకి.
లేకపోతే పక్కింట్లో ఏదో గిన్నె కింద పడుద్ది, అది వినిపిస్తుంది మనకి. పైన ఇంట్లో గట్టిగా సోఫాలు తాగితే వాళ్ళు లాగింది మనకి వినిపిస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు ఎన్లైటన్మెంట్ వస్తుంది నీకు? అలా నీకు నువ్వే సాధించుకోవాలి. మన గుళ్ళో ప్రవచనాలు జరుగుతున్నాయి, స్వామి చెప్తా ఉన్నారు 4 రోజుల నుంచి. ఆయన ఒక్కడు చెప్తా ఉంటే కింద 100 మంది కూర్చొని వింటా ఉన్నావు. ఆ స్థితికి నువ్వు చేరాలి. ఆ స్థితికి నువ్వు చేరినప్పుడు నీ ఎన్లైటన్మెంట్ అనేది నీకు ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏం జరుగుతుంది అనేది సో నీవు సాధించటానికి, నీ జ్ఞానోదయానికి నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు ఎవరి కోసం ఏదో చెప్పక్కర్లేదు. ఈ ప్రపంచం అంతా సస్యశ్యామలంగా ఉంటే నేను సస్యశ్యామలంగా ఉంటాననేది అక్కర్లేదు. నువ్వు మొదలుపెట్టు. అలాగదు వీళ్ళందరూ రావాలి అనుకుంటే నీ జీవితాంతం ఎదురు చూడటం సరిపోతుంది. అప్పుడు నువ్వు ఒకరినొకరు నిందించుకోవడం మిగులుద్ది, కానీ అంతకంటే ఏం మిగలదు. ఒకసారి మనం ఆర్గ్యూ చేయడానికి మొదలు పెడితే దాని ఏమవుద్ది, మనం అంటే వాదించడానికి నేను కరెక్ట్ కాదు, నువ్వు తప్పు కాదు, నువ్వు ఇలా మారాలి, నేను ఇలా మారాను, నువ్వు మారకపోతే, ఈ విధంగా ఒక విధమైన ఆర్గ్యుమెంట్లోకి మనం వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం మన మెంటల్ పొజిషను, తర్వాత మనం డిఫెండ్ చేసుకోవటం, తర్వాత బట్ ఆల్సో యువర్ సెన్స్ ఆఫ్ మన సెల్ఫ్ అనేది నేననే దాన్ని గుర్తించకపోవటం, ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. నీకు ఒకసారి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో, వాదన అనేది వచ్చిన తర్వాత నువ్వా నేనా అనేది అటువంటి ఇగో వస్తుంది. నువ్వు చివరికి ఏమవుద్దంటే, నీ వాదనలు నువ్వు గెలవచ్చేమో కానీ నీకు ఒక స్నేహితుడినో, ఒక మిత్రుడినో, లేకపోతే ఒక బంధాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ప్రాసెస్లో. ఇద్దరు కనుక వాదించుకుంటే ఏం జరుగుద్ది? ఏం జరుగుతుందండి? నువ్వా నేనా అని అంటావు, శూన్యం అంతేనా? మిగులుతుంది. హ్మ్? శూన్యం మిగులుతుంది సార్. ఒకవేళ నువ్వు గెలవచ్చేమో ప్రస్తుతానికి, కానీ అవతల వ్యక్తిని వదులుకుంటున్నావు కదా, పోగొట్టుకుంటున్నావు కదా. వాడు ఆర్గ్యుమెంటేటివ్, వాడితే వాడు పెట్టుకుంటాడు, పక్కకి వెళ్ళిపోదాం అని వాడు పక్కకి వెళ్ళిపోతాడు రెండోసారి నుంచి. బెటర్ వే ఈస్ డోంట్ ఆర్గ్యూ. ఓకే, నీకు ఇద్దరు అభిప్రాయాలు కలవలేదు, ఓకే, అనేది వి డిఫర్ టు యాక్సెప్ట్ ఆన్ వన్ పాయింట్. మనం ఒక పాయింట్ మీద ఇద్దరం విడిపోతున్నాము, ఈ పాయింట్ని మనం ఒప్పుకోవట్లేదు, నువ్వు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు లీవ్ ఇట్, అక్కడ వదిలేయ్. అంతేగా నేను ఈ పాయింట్లో నేనే గెలవాలి అనేది కాదా అని ఉండకూడదు. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక బంధం వెళ్ళిపోతుంది, అది మొదలుపెట్టినప్పుడు. అది ఎప్పుడు, ఆ స్థితి ఎప్పుడు వస్తుంది మనకి? సెన్స్ ఆఫ్ సెల్ఫ్, నేను అనేది, నాది అనేది, నేనే గెలవాలి అనేది ఈ ఇగో యొక్క పవర్లోకి వెళ్ళిపోతుంది. అహం అనేది నిన్ను ఆవహిస్తుంది. అహం నిన్ను ఆవహించినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. ఇక నీకు ఒకటే, నీ కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే నేను గెలవాలి ఈ ఆర్గ్యుమెంట్లో, అంతవరకే. మిగిలింది నీకేముండదు, నీ కంట్రోలే ఉండదు. నువ్వు కూడా అన్కాన్షియస్ అయిపోతావు. నీకు కూడా అప్పుడు దాకా నువ్వు ఎంతో జ్ఞానంగా, ఎంతో తెలిసిన వాడిగా ఉన్న వ్యక్తివి, నువ్వు కూడా ఆ అజ్ఞానంలో పడిపోతావు. అయితే మరి అందుకని చెప్పి మనం అవతల వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే చెప్పకుండా ఉండాలా? చెప్పాలి. ఎలా చెప్పాలి? దానికి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని ఒక సందర్భంలో అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలి? నీ పార్ట్నర్ బిహేవియర్ గురించి నువ్వు ఎలా చెప్పాలి? ఇప్పుడు నా వాయిస్ సరిగా వినపట్టలేదు, ప్రభాత్ గారికి పాయింట్లో ఆ మెసేజ్ పెట్టేస్తుంది, మీ వాయిస్ స్లోగా ఉందండి అని చెప్పని. అయిపోయింది, నేను కరెక్ట్ చేస్తాను. ఆ విధంగా ఉంటే పర్వాలేదు. లేదు, నేను ఇట్లాగే పెట్టుకుంటాను, నేను ఇట్లాగే మాట్లాడతాను, నువ్వు వింటే విను, లేకపోతే లేదు, నీ వాల్యూమ్ పెంచుకో అన్నాను. ఇంత ఎందుకు ఇవ్వాలి, రేపు పొద్దు నుంచి వినకుండా ఉంటే పోతుంది, మర్చిపో. అలా చెప్పే పద్ధతి ఇప్పుడు నాకు చక్కగా వాయిస్లో చెప్పకుండా మెసేజ్ పెట్టి చెప్పే పద్ధతులు చెప్పేసింది, అయిపోయింది. సో ఇట్లా ఒక నువ్వు అవతల వ్యక్తిని యొక్క లోటుపాట్లు ఏమైనా ఉంటే, అది దిద్దుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పు.
ఆ చెప్పేయటానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇఫ్ యు ఆర్ వెరీ అలర్ట్ అండ్ వెరీ ప్రెజెంట్, నువ్వు చెప్పేటప్పుడు దాన్ని అలర్ట్గా అటెన్షన్లో ఉండాలి, అక్కడే ఉండాలి, ప్రెజెన్స్లో ఉండాలి. అది యూ కెన్ డూ సో వితౌట్ ఎగో ఇన్వాల్వ్మెంట్. నాకే ఎక్కువ తెలుసు అందుకని నేను చెప్తున్నాను, నువ్వు వినాలి, ఇది నువ్వు మారాలి అనేటువంటి ఆహాన్ని బయటికి తీసుకురాకుండా ఒక సాఫ్ట్గా, ఫామ్గా, మెల్లగా అవతల వ్యక్తి యొక్క మూడ్ని చూసుకుని, ఇదిగో ఇది ఇలా ఉంది, నువ్వు ఇలా చేసినట్టయితే బాగుండేదేమో, ఇలా చేసే బదులు అను. లేకపోతే నువ్వు ఇలా చేసావు, ఇది తప్పు, నువ్వు ఇలా చేయటానుకుండా ఇలా చేసుంటే బాగుండేదేమో అనేది కనుక నువ్వు చెప్పగలిగితే, వితౌట్ బ్లేమింగ్, అక్యూజింగ్ ఆర్ మేకింగ్ అదర్ రాంగ్. నువ్వు నిందించొద్దు, నువ్వు అతను వాళ్ళని నువ్వు బ్లేమ్ చేయకు, నిందించకు, అక్యూజ్ చేయకు, నీ తప్పు అని నువ్వు వాడిని శిక్ష ఒక నేరస్తులాగా చూడవు. అండ్ నువ్వు తప్పుగా నిన్ను ప్రూవ్ చేస్తాను, నేను నువ్వు చేసిన తప్పు అని అన్నీ అనవసరం నీకు. అది నీకు నచ్చలేదు ఈ పాయింట్, నువ్వు సిగరెట్ తాగుతున్నావు, ఆ వాసన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ అని చెప్పు. అందుకనే ఒక బుక్ ఉంది, డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అనే ఒక బుక్. నువ్వు నో అని చెప్పదలుచుకున్నప్పుడు మొహమాటానికి పోయి ఎస్ అని చెప్పక. దాంట్లో ఆ బుక్లో ఒక సిచ్యుయేషన్ ఎట్లా వస్తుందంటే, వాళ్ళంతా ఇన్ని ఇంగ్లీష్ యూరోప్ వాళ్ళు, యూఎస్ వాళ్ళు రాసిన బుక్స్ కదా, వాళ్ళకి ఈ ఫ్రీ సొసైటీ అనేది ఒకటి వచ్చింది కదా, దాంట్లో ఉంటారు. ఒక ఇంటికి కూతురు బాయ్ ఫ్రెండ్ తీసుకుని వస్తుంది. ఇప్పుడు తల్లి దాన్ని ఎలా చెప్పాలి? తీసుకురావద్దు, నాకు ఇష్టం లేదని చెప్పాలి. ఎలా చెప్తాం? నువ్వు సింగిల్ గా రావడమే నాకు ఇష్టం అంటే నో అనే ఆన్సర్ రాకుండా ఉండాలంటే మూవీ. ఓకే, ఇంకా అందరూ ట్రై చేయండి, ఎవరి పర్పస్ లో ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకెలా చెప్తారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమ్మాయికి జై శ్రీరామ్. అమ్మాయికి జై శ్రీరామ్ సార్. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అమ్మకి తెలుసుద్దా? మరి తీసుకొస్తే మరి తెలిసేదాన్ని కదా. అంటే అమ్మ బాయ్ ఫ్రెండ్ అని తీసుకొస్తున్నానని చెప్పిద్దా అమ్మకి, లేకపోతే అనుకోకుండా చెప్పకుండానే తీసుకొచ్చిద్దా? తీసుకొచ్చింది అనుకోండి, ఆ, ఇద్దరు వచ్చారు, తలుపు అయితే పెట్టారు, బెల్ కొడితే ఇద్దరు, చెప్పకుండా తలుపు తీస్తే ఇద్దరు సరే ఉన్నారు. సరే సరే సార్, అయితే బెల్లు కొట్టి ఇంటికి వచ్చారనుకోండి, ఒక్కసారి అవాక్ అయిపోతాం సార్. ఏంటి అమ్మాయి పక్కన ఉంది, ఎవరు ఏంటి అని. నేను వచ్చిన తర్వాత కూర్చోబెడతాం, మర్యాదలు చేస్తాం. ఎవరైనా అమ్మాయితో బాయ్ ఫ్రెండే కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్లాస్మేట్ ఎవరైనా కావచ్చు. కావచ్చు, మన 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 సంస్కారం అది. వచ్చిన తర్వాత మర్యాదలన్నీ చేస్తాం, మర్యాదగా మాట్లాడతాం, వెళ్ళిన దాకా వాళ్ళ కంపెనీ ఇస్తాం ఇద్దరికి. వెళ్ళిన తర్వాత ఎవరు అతను అడుగుతాం. అడిగిన తర్వాత అమ్మ పలానా ఫ్రెండ్ అంట, అయితే ఓకే. బాయ్ ఫ్రెండ్ అన్నారనుకో, బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు ఇష్టపడుతున్నావా, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతా. అడిగిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర గుర్తించిన మనం సుగుణాలు ఉంటాయి కదా, మంచి విషయాలు ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు. అతను బాగా పద్ధతిగా ఉన్నాడమ్మా, చక్కగా ఉన్నాడు, నీకు సరిపోతాడు, నీ మనసు అర్థం చేసుకున్నాడు, అతనికి నీ మీద ప్రేమ ఉందని నాకు అర్థమైంది అని 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 చెప్తా. లేదు, అతని దగ్గర మనం గుర్తించాలి, కొంచెం బాగాలేవనుకో, అతని దగ్గర ఈ అలవాట్లు ఉన్నాయి, ఇతని బిహేవియర్ ఇలా ఉంది, తర్వాత ఎలా చూసుకుంటారో ఏంటో పరిస్థితి, అది జాగ్రత్తగా మాత్రం ఉండు, ఒక జీవితం కదా, జాగ్రత్తగా అడుగు వెయ్యి. ఇప్పుడు మేము బయట ఉండేవాళ్ళమే, మీరు అనుభవించేది మీరే, జాగ్రత్త అని గుడ్ క్వాలిటీస్, మంచి చెడు, తనకు అమ్మాయికి వాళ్ళు సెట్ అవుతారా లేదా అని గ్రహించగలిగి మనసు పెట్టుకొని తర్వాత వివరిస్తాం మనం. కాదు కూడదని మూర్ఖంగా ఉంటే ఇంక మనం నేనేం చేయలేను, అది సంగతి. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటంటే, ఆ అబ్బాయి తీసుకురావటం ఈమెకి ఇష్టం లేదు తల్లికి, నువ్వు తీసుకురావద్దని చెప్పాలి. సార్ వచ్చి బెల్లు కొట్టారన్నారు కదా. బెల్లు కొట్టారు, బెల్లు కొడితే నువ్వు మర్యాదలు చేసావు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి బాధపడకుండా, ఇబ్బంది పడకుండా నువ్వు ఈ అబ్బాయిని తీసుకురావద్దని చెప్పాలి అంతే. నువ్వు మంచిగా చేయడా, పెళ్ళా, పెటాకులా అనేది పక్కన పెట్టే, అసలు సంబంధం క్వశ్చనే కాదు.
ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చోమంటాను ఇంట్లోకి సార్ వచ్చిన మనం. తర్వాత కూర్చోబెట్టావు, నువ్వు ఇబ్బంది పడకుండా ఉమ్. ఆ టైంకి అది మేనేజ్ చేస్తే బానే ఉంది. కూతురికి ఆ, ఏం చెప్తావు? నువ్వు తీసుకురావద్దని చెప్పాలి, ఏం చెప్తావు? ఇక ముందు ఫర్దర్గా అంటే ఇట్లాంటి రిలేషన్స్ ఏం వద్దు, తీసుకురావద్దు ఇంటికి అన్నట్టుగా చెప్పడానికి. మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంటికి వచ్చేసారు కాబట్టి ఇంటికి తీసుకురావద్దని ఎటు చెబుతారు సార్, నాకు అర్థం ఇక కాదు. ముందు తీసుకురావద్దు మేడం, ఇప్పుడు తీసుకొచ్చేసారు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. ఇక ముందు తీసుకురావద్దు అని అనుకుంటాను మరి. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. తీసుకురావద్దని చెప్పినా వాళ్ళకి ఒకరికి ఇష్టం ఉంటే వాళ్ళ రిలేషన్ లో ఉంటారు కదా. ఉమ్. మీరు ఎవరైనా చెప్పండి. ఫస్ట్ అంటే ఎవరు ఏంటని తెలుసుకుని తర్వాత అదే ఆమె చెప్పిన దాన్ని బట్టి అలా అంటే ఇంటికి రావడం అంత బాగుండదు అన్నట్టు చెప్తాం సార్. ఇంక అందరూ అయిపోయారు సార్, మీరు చెప్పండి సార్. సార్ మీరు కంక్లూడ్ చేసేయండి. మీరు చెప్పండి సార్. మనం అవతల వ్యక్తి బాధపడకుండా, నిందించకుండా చెప్పాలి మనం, అంతే. అది చెప్పేటప్పుడు మనకి ఒక క్లారిటీ ఉండాలి. అమ్మాయి ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకు తీసుకొస్తే ఏమవుద్ది, ఇవన్నీ ప్రశ్నలు రాకూడదు మనకి. రాకుండా ఉండేది చెప్పాలి. అదే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఆ, నువ్వు బయట ఏమైనా తాగుతుందా, అలాంటి ఇంట్లో మాత్రం తాగొద్దని చెప్తాం లేదా? కొంతమంది స్మోక్ చేస్తారు, బయట స్మోక్ చేస్తారు, ఇంట్లో చేయరు. ఇప్పుడు మా కజిన్ వచ్చారు యుఎస్ నుంచి ఫస్ట్ టైం ఆ రోజుల్లో. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ అడావిడి అంతా పొద్దు పైన కూర్చొని మీద డ్రింక్స్ చేయటం అవన్నీ చేస్తుంది, నాన్ వెజ్ ఇవన్నీ. మా అత్తయ్యకి ఇష్టం లేదు అది. దాని మీద పెద్ద గొడవ అయింది. కేసరం, నువ్వు వీళ్ళందరినీ తీసుకొస్తున్నావు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద దుకాణం పెడుతున్నావు, అట్లంతా పెట్టుకుని నాకు నచ్చదు అని చెప్పి ఆమె కొంచెం గట్టిగా చెప్పి, ఈయన ఏం చేశాడు మరి, ఈయన కొంచెం మెచ్యూర్డ్ కాబట్టి వాళ్ళకంటే యుఎస్ అన్ని 10-20 ఏళ్ళు అట్లా తిరిగి వచ్చాడు కాబట్టి, ఈయన ఒకసారి చూశాడు, ఫ్రెండ్స్ అందరిని పైకి పంపించేసి, అమ్మ ఇంకొక వారం రోజులు నేను వెళ్ళిపోతాను కదా, వారం రోజులు కొంచెం భరించమ్మా అని చెప్పేసి ఈయన పైకి. ఎందుకంటే ఈయన మళ్ళీ వేరే చోట ఉండలేడు కదా ఊళ్ళో, సో ఆ ఇంట్లోనే ఉండాలి కాబట్టి అది చెప్పేసి వెళ్ళిపోయాడు. తల్లి ఇదే చెప్తుంది అనమాట, లుక్ మై డియర్, నీ ఫ్రెండ్స్ నీకు ఉంటే నువ్వు బయటే ఉంచుకో, బట్ ఐ డోంట్ లైక్ దట్ యూ బ్రింగ్ దెమ్ హోమ్ అండ్ సిక్, నాకు ఇష్టం లేదు అనేది సాఫ్ట్గానే గట్టిగానే చెప్తుంది. సార్ కొంతమంది అయితే తాగేది ఏదో ఇంట్లోనే తాగు, బయట ఇవన్నీ ఏంటి అది అని కూడా అవన్నీ వాటిలో ఎడకండి, వాళ్ళు ఏం చెప్తారు. ఇక్కడ మన సిచ్యుయేషన్ ఏంటంటే, ఇక్కడ ఒక అవతల వాళ్ళ యొక్క తప్పుల్ని మనం ఎత్తి చూపించేటప్పుడు ఏ విధంగా అనేది, మనం ఎట్లా చెప్పాలి అనేది ఇక్కడ అవతల వాళ్ళని వితౌట్ బ్లేమింగ్, అక్యూజింగ్ ఆర్ మేకింగ్ ది అదర్ రాంగ్. అక్కడ ఈగో ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నాకు బాగా తెలుసు, నేను చెప్పింది వేదం, నేను ఇంటికి పెద్ద, నువ్వు వినాల్సిందే అని కాకుండా, ఒక తల్లి కూతుళ్ళ మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు చెడకుండా చెప్పాలి. అందుకోసం ఆమె మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి అవి బ్రేక్ చేయకూడదు, అలా ఇంటికి తీసుకురాకూడదు అని పొలైట్ గానే చెప్పాలి సార్. అది అది ఆ పొలైట్నెస్ అనేది ఎట్లా చెప్తాం అనేది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటుంది అనమాట. కానీ ఇది అల్టిమేట్లీ వాట్ నువ్వు చెప్పదలుచుకుంది ఏదో అవతల వాళ్ళని ఒక్కొక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పదలుచుకుంది ఏదో నువ్వు అవతల వాళ్ళకి మనసు కష్టం కలగకుండా నీ పాయింట్ ని నువ్వు చెప్పు.
ఎప్పుడు నీ ఈగో, నీ అహం అన్ని తీసుకొచ్చి నీ ఎన్లైట్మెంట్, నువ్వు అన్కాన్షియస్ ఇవన్నీ అయిపోయి నువ్వు నీ యొక్క ఉనికినే మర్చిపోయి నీ పాటికి నువ్వు గై 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 అని అది చేసి ఇది ఏమవుద్ది? ఏమి అవ్వదు. అందుకని డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అనే బుక్లో ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట. ఎట్లా చెప్పాలి అనేది. నీకు ఇష్టం లేకపోతే నీకు ఇష్టం లేనిదని చెప్పి ఎట్లా చెప్పాలి. ఇంకా మదర్ ఎలా చెప్పారు సార్ తను? అదే చెప్పింది, సాఫ్ట్ గానే పొలైట్ గానే చెప్పింది. ఐ డోంట్ లైక్ దిస్, డోంట్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ హోమ్ అంతే. రెండే మాటలు. ఆ మాటల్లో కోపం ఉండదు, ఆవేశం ఉండదు, ఉద్రేకం ఉండదు, కామ్నెస్ ఉంటుంది. నేను గొంతులో ధ్వనించేటప్పుడు నిలకడ, గట్టితనం ఇవన్నీ ఉంటాయి. ఆ గొంతుని బట్టి అర్థమైపోద్ది, ఓ షీ డజంట్ లైక్ ఇట్, మనం చేయకూడదు అనేది. ఆ అమ్మాయి ఏమి కూతురేమి స్పాయిల్ చేయలేం కాదు. ఓకే, అంటే అది విత్ అవతల వాళ్ళ వ్యక్తులతో కొన్ని చెప్పాల్సినవి ఉన్నా కూడా వాటిని మనం వాళ్ళకి ఏదో మనం బ్లేమ్ చేస్తున్నట్టు నిందిస్తున్నట్టు కాకుండా నీలో ఇది దిద్దుకుంటే నువ్వు ఇంకా ఎక్కువ వృద్ధిలోకి వస్తావు, లేకపోతే ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటావు అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు రామాయణంలోకి వెళ్తే ఒక కాకి సీతాదేవిని పొడిచినప్పుడు ఆ రక్తం వచ్చి రాముల వారు విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ రక్తం ఆ తడి తగిలి ఆయన లేచి చూసి కాకి మీద బ్రహ్మాస్త్రం వేసి అది ముల్లోకాలు తిరిగి వస్తే ముల్లోకాల్లో కూడా ఎవరు మేము నిన్ను కాపాడలేము, ఆయనే కాపాడాలి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళంటే మళ్ళీ ఆ కాకి ఇక్కడికి వచ్చి ఆయన్ని వేడుకుని, సరే నేను అస్త్రం వేసా కాబట్టి దాన్ని విడిగా పోవడానికి వీలేదు, నీ కన్ను ఇచ్చే అని చెప్పి కన్ను తీసేసి ఇదంతా జరిగింది కదా. ఉం? హలో, అవును సార్. దీన్ని కూడా చెప్పరా? అవును సార్. మరి అన్ని చేసిన అంత శక్తివంతుడికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ తీసుకురావడం తెలీదా? కాలేడా? ఎందుకు తేలేదు? రావణాసురుని సంహారం అనేది ఈయన చేతిలో ఉంది కాబట్టి అవును, అది అది ఇక్కడి అలా నుంచి నువ్వు జరగాలి బాణం కాబట్టి, వేసి చంపేయచ్చుగా. అది ఒక ప్రాసెస్ లో వెళ్ళాలి కాబట్టి. ఎందుకు? ఇది ప్రాసెస్. ఇప్పుడు కాకిని తీసుకెళ్లి తిరిగి వచ్చిందంతా అది ప్రాసెస్. సుజాత గారు చెప్పండి. దీనికి ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి, రేపు చూద్దాం. ఓకే సార్. ఓకే సార్.